నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును అని ఎవరన్నారు? బాలాకు. ఏ జంతువు మనిషి వలె మాట్లాడింది? గాడిద. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అని ఎవరు చెప్పారు? బిలాము. దుర్గం మీద నివాస స్థలాన్ని కట్టుకొన్నదెవరు? కేనీయులు. ఒక ఇశ్రాయేలీయుని చేత చంపబడిన స్త్రీ ఎవరు? కొజ్బి. కొజ్బి తండ్రి పేరు ఏమిటి? నూరు. మోషే కానానులో ఎందుకు ప్రవేశించలేకపోయాడు? మొరీబా నీళ్ల వద్ద తిరుగుబాటు చేసినందుకు. నిత్యమైన యాజకత్వం కోసం ఎవరికి దేవుడు సమాధాన నిబంధనను ఒక ఆదేశంగా ఇచ్చాడు? ఫీనెహాసు. మోషే మరణం తరువాత ఇశ్రాయేలీయులకు నాయకుడు ఎవరు? యెహోషువ. యుద్ధానికి వెళ్ళిన యాజకుని పేరు ఏమిటి? ఫీనెహాసు.